ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నా మనవడు సార్, నా మనవడు బస్తీలో కార్పొరేషన్ పైపుల్లో వచ్చే మంచినీళ్లు తాగి చచ్చిపోయాడు సార్. అవి ఇలాంటి మంచినీళ్లు కావు సార్, డ్రైనేజీ వాటర్ కలిసిన మంచినీళ్లు. పొద్దున్నే పెద్దవాళ్ళు బాత్రూమ్లకి టాయిలెట్లకి వెళ్తే ఆ పైపుల్లో వచ్చే చండాలమంతా మేము తాగే మంచినీళ్ల పైపుల్లో కలుస్తున్నాయంటే ఎంత దుర్మార్గమో చూడండి సార్. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవట్లేదు సార్. ఈ విషయం మంత్రి గారికి చెప్పడానికి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు సార్ మాకు. మంత్రి గారు ఇంట్లో కూర్చొని తీరిగ్గా క్రికెట్ మ్యాచ్ చూసుకుంటున్నారు సార్. కనీసం మంత్రి గారు ఫోన్ లో అయినా దొరుకుతారేమోనని ఫోన్ చేశాం సార్. మంత్రి గారు ఢిల్లీ క్యాంప్కి వెళ్ళారండి, వారం రోజుల తర్వాత వస్తారు. మంత్రి గారి ఫోన్ ఎత్తి మంత్రి గారు ఢిల్లీ వెళ్ళారని చెప్పారు సార్. ఏం చేయాలో తెలియక అధికారులను నిలదీద్దామని వాటర్ బోర్డు ఆఫీస్కి వెళ్ళాం సార్. గొడవ చేయొద్దు, మర్యాదగా వెళ్ళిపోండి. మీరు నాశనం అయిపోతారా? చనిపోయిన పిల్లాడి శవాన్ని కూడా కొట్టారు సార్. ఎవడరా అక్కడ? ఈ బాత్రూమ్ లో నీళ్ళేంట్రా? అబ్బా, వాసన వచ్చేస్తున్నాయి. ట్యాంక్ చెక్ చేయండి రా. అన్నా, ట్యాంక్ లో డ్రైనేజ్ వాటర్ ఉందన్నా? మంత్రి గారి వాటర్ ట్యాంక్ లో డ్రైనేజ్ కలుస్తుంటే చెక్ చేసుకోవద్దురా. మంత్రి గారు అబ్బాయి సార్. రెండు నిమిషాల్లో నీ బాబు ఇక్కడ ఉండాలి. ఏం జరిగింది నాన్న? ప్రజలు తాగే మంచినీటిలో డ్రైనేజ్ వాటర్ కలిసింది. తెలిసింది. బాధపడుతున్నా, ఖండిస్తున్నా. దర్యాప్తు జరిపిస్తా, చర్యలు తీసుకుంటా. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పసివాడు చనిపోయాడని బాధపడుతున్నారా లేదా? ఎందుకు పన్నండి? నా సొంత బిడ్డ పోయినంత బాధగా ఉంది.
నీ ఇంట్లో వాటర్ ట్యాంకులోకి డ్రైనేజ్ వాటర్ వచ్చి కలిసింది. ఆ నీళ్లు మీ ఒంటి మీద పడితేనే మీ మనుషులు ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేశారు. అవే నీళ్లు తాగి ఈ ప్రజలు చనిపోతే మీ మనుషులు ఎందుకు స్పందించలేదు? ప్రజలు బాధపడుతుంటే మీరు స్పందించలేదు, కానీ మీకు బాధ వచ్చినప్పుడు మాత్రం వెంటనే ఎందుకు స్పందించారు? తప్ప కాదా? తప్ప కాదా? తప్పే. బిడ్డ చనిపోయాడన్న బాధతో ప్రజలు దాడి చేయబోతే వాళ్ళని లాఠీలతో కొట్టి కుక్కల్లా తరిమారు. తప్పు లేదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిందే. మరి మంత్రి గారి కొడుకు వాళ్ళ మనుషులు దాడి చేస్తుంటే ఎందుకు మీరు లాఠీ చార్జ్ చేయలేదు? తప్పా కాదా? తప్పా కాదా? తప్పే సార్, బట్ మేము డ్యూటీ ప్రజల కోసం చేయట్లేదు, ఎమ్మెల్యేల కోసం, మంత్రుల కోసం చేస్తున్నాం. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన పోలీసుల్ని వాళ్ళ నియోజకవర్గం స్టేషన్స్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. అందుకే వాళ్ళు ఏ వెధవ పనులు చేయమన్నా సిగ్గుపడకుండా చేస్తున్నాం. మమ్మల్ని కూడా చెప్పుతో కొడతారో ఉమ్మేస్తారో మీ ఇష్టం. ఎవడో అధికారంలోకి వస్తే వాడు పోలీసులతో ఫుట్బాల్ ఆడుకోవడం తప్పా కాదా? తప్పే. మీరు పదవుల్లోకి వచ్చింది ప్రజల మీద బతకడానికా, ప్రజల కోసం బతకడానికా? ప్రజల కోసమే. అంటే ప్రజల్లా బతకాలి. అవునండి. ప్రజల్లాగా ప్రజలతోనే బతకాలనుకుంటే ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే మీరు సంతోషంగా ఉండాలి. అవునండి. ప్రజలు ఏడుస్తున్నప్పుడు మీరు ఏడవాలి. అవునండి. ప్రజలు ఏం తిని బతుకుతున్నారో అదే మీరు తిని బతకాలి. అవునండి. ప్రజలు డ్రైనేజీ వాటర్ తాగితే అవి మీరు తాగాలి. అది ఎట్టకుదు. రండి, ప్రజల్లా బతుకుదురు గాని. మంత్రి గారికి మంచినీళ్ళు ఇవ్వండి. తాగు. నేను తాగగలను, నువ్వు తాగలేవా? తాగు తాగు. రోజు మేము తాగేది అయ్యే. తాగు తాగు. మాయ్ తాగు. తాగమంటే నీళ్లు తాగాక బస్తీలో పిల్లోడు చచ్చాడు. అమ్మా, నేను చేస్తానేమోనండి. ఏం లేదులేవే, మోషన్స్ ఎక్కువయ్యి ఒంటో నీరంతా పోయింది, అందుకే ఆ నీరసం. సెలైన్ ఎక్కిస్తున్నారు కదా, ఏం కాదులే. ఏంటిది? ఇటు ఇళ్లలోకి తోసుకొచ్చేటివేనా? మీ ఇళ్లలోకి మేము టెస్ట్ అనుకుంటారా? ఏమనంటే ప్రెస్. మా ప్రైవేట్ జీతాలు ఉండవు. ఉండవు. ఏ ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినోడికి ప్రైవేట్ లైఫ్ ఉండదు, అంతా పబ్లిక్ లైఫే. ప్రైవేట్ లైఫ్ కావాలనుకుంటే మంత్రిగా రాజీనామా చెయ్యి, రాజకీయాల నుంచి తప్పుకో, జీవితంలో నీ మొహం చూడం. రాని రాని, ఆపు 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 ఆపు. అన్నా, ఇంకో ట్యాంకర్ కావాలేమో మేడం గారిని అడగండి. ఎవరిని మేడం గారు అంటున్నావు? మంత్రి గారి భార్యనండి. బస్తీలో మంచినీళ్లు సప్లై చేసేటప్పుడు బస్తీలో ఉన్న ఆడవాళ్లను ఇలాగే మేడం గారిని గౌరవంగా పిలుస్తావా? ఇలాగే గౌరవంగా పిలుస్తావా అని అడుగుతున్నాను.
ఓయ్ మీకే చెప్పేది దున్నపోతలో ఉన్నారు ఓ అని తోసుకురాపోతే లైన్ లో రావట్లేదా ఆ? ముందుకు వచ్చారంటే మొహం బయలుది అరే వెళ్ళమంటుండే వెళ్ళు. ఏయ్, ఏం పని అదే ట్యాంకర్ పంపించామంటే మేము మంచిగా తాక్కర్లేదా? ప్రజల్లా బతకండి. ఆహా, అది ఎలాగో తమరే సెలవే ఉండే. బస్తీకి వెళ్ళండి, ట్యాంకర్లు వస్తాయి. అక్కడ ఉన్న ఆడవాళ్లతో పాటు మీ ఆడవాళ్ళను కూడా బిందెలతో మంచినీళ్లు పట్టుకోమని చెప్పండి. నేను మంత్రి గారి భార్యనండి. బస్తీ ఆడవాళ్ళతో కలిసి మంచిళ్ళ కోసం బిందె పట్టుకొని క్యూలో నిలబడాలా? లేబర్ కి మనకి తేడా లేదా డాడీ? వాళ్ళు ప్రజలమ్మా, ఆ మాట వాళ్ళని అనలేం కదా. ఎందుకు అడగకూడదు? వాళ్ళేమైనా మన ఊరికే ఓట్లు వేశారా? కోట్ల రూపాయలు కుమ్మరించాం. 75 లక్షల రూపాయల బ్రాండీలు విస్కీలు తాగి ఓట్లేశారు. ఊరికే వేశారా? ఆ మాట నాకు అనాలనే ఉంది, కానీ పబ్లిక్ లో అనలేం కదా. అంటే ఏమవుతుంది డాడీ? పదవి పోతుంది అంతేగా? పోనివ్వండి, మేం మాత్రం బిందెలు పట్టుకుని క్యూలో నుంచాం. సరే, నాకు తప్పేదే ఉంది. మీ తరఫున బిందెలు పట్టుకుని క్యూలో నేనే నించుంటా. బిందెలతో నిలబడి లైన్లో నీళ్లు పట్టుకోవడానికి ఎందుకు బాధపడుతున్నారు? అధికారంలో ఉన్న వాళ్ళ భార్యలు ప్రజల కంటే గొప్పోళ్ళ? బిందెలతో నీళ్లు పట్టుకోలేరా? ఈ ఒక్క మంత్రి గారి భార్య కాదు, అందరు మంత్రుల భార్యలు ఇలాగే లైన్లో నిలబడి బిందెలతో నీళ్లు పట్టుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుందని నేను మీకు మనవి చేస్తున్నాను. ఏయ్, అదేంటయ్యా బాత్రూమ్లకు తాళాలేస్తున్నాయంటే? మీరు ప్రజల్లా బతకాలి కదండి. ఏంటయ్యా ప్రజలు వాళ్ళలాగా బతకాలంటే మా బాత్రూమ్లకు తాళాలయ్యాలా? చెంబులు తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళండి. స్టేట్ లో చాలా ఊళ్ళలో మరుగుదొడ్లు లేక ఆడవాళ్లు చెంబులు పట్టుకుని రోడ్ల మీదకి, రైల్వే పట్టాల మీదకి, టాయిలెట్ కి వెళుతున్నారు. మీరు కూడా ప్రజల్లా బతుకుదాం అనుకుంటున్నారు కదా, అందుకే చెంబులు పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళాలని తాళాలు వేశాను. ఇంతకంటే చచ్చిపోవడం నయం. ఏంటి డాడీ ఇది? మినిస్టర్ గా మీరేం చేయలేరా? ప్రజల్లాగానే మనము బతకాలంటున్నాడు కదమ్మా. ప్రజలంతా చికెన్ గునియాతో బాధపడుతున్నారు, మనం కూడా చికెన్ గునియా తెచ్చుకోవాలా? లవ్ పేరు చెప్పి ఆడపిల్లల మీద యాసిడ్ పోసి చంపుతున్నారు, మనము చంపాలా? ఆర్గ్యుమెంట్ వద్దమ్మా, ఈ సమస్యకి ఒక్కటే పరిష్కారం. మనం జనంతో పాటు చెంబుట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళకూడదు అనుకుంటే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి, మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అసలు టోటల్ గా నేను రాజకీయ సన్యాసమే చేసేయాలి. అభిమానం ముఖ్యమో అధికారం ముఖ్యమో మీరే నిర్ణయించండి. మంత్రి గారు,
కన్నీళ్లు మంత్రుల కుటుంబాలకే కాదండి, మా ఊరు ప్రజలకు కూడా ఉంటాయి, మా ఆడవాళ్లకు కూడా ఉంటాయి. నలుగురిలో మొగుడు ముందు నిలబడడానికి కూడా ఆడది మొహాట పడుతుంది. అలాంటిది పొద్దున్నే చెంబు తీసుకుని రోడ్డు మీద నిలబడాలంటే ఎంత సిగ్గుపడుతుందో, ఎంత అవమానంతో చచ్చిపోతుందో తెలీదా సార్ మీకు? ఈ దేశంలో అన్నిటికంటే ఉప్పు చీప్ సార్. ఉప్పు కంటే కూడా ఆడదాని పరువు చీప్ అనేలా మీలాంటి నాయకులు ప్రవర్తిస్తున్నారు. మనుషులైతే సిగ్గుపడండి, మనసుంటే ఆలోచించండి. ప్రతిపక్ష నాయకుడు విరుచుకుపడ్డారు. మంత్రి గారి కుటుంబాన్ని అవమానించడం అమానుషమంటూ నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నాయకుడి మాటల్ని లైవ్ లో చూద్దాం. అవునండి, మంత్రి తప్పు చేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? మంత్రి ఫ్యామిలీ ఏం పాపం చేసింది? వాళ్ళని రోడ్డు ఎక్కి అవమానిస్తారా? బాత్రూమ్లకు తాళాలు వేస్తారా? ఆ గవర్నమెంట్ తప్పు చేయదా? తప్పు చేసి అసెంబ్లీకి తాళాలు వేస్తున్నారా? సెక్రటరీ తాళాలు వేస్తారా? అలా మాట్లాడితే కుదరదు. కామన్ మ్యాన్ ని లైన్ లోకి వచ్చి మాట్లాడమనండి. జానకిరామ్ గారు, మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? మాతృదేశం పార్టీలో అండి. ఎలక్షన్ టైంలో ఈ పార్టీని వదిలి ఇంకో పార్టీలోకి వెళ్ళినట్టున్నారు. అవునండి. ఏ పార్టీ సార్ అది? స్టార్ పార్టీలోకి జంప్ అయ్యాను సార్. దేనికి మారారు సార్? ఆ పార్టీ అధినేతకి ప్రజాబలం ఉంది, యూత్ బలం ఉంది, కొత్త పార్టీ. పైగా నేను సీనియర్ మోస్ట్ మెంబర్ ని, మినిస్టర్ కొట్టే అవకాశం కూడా ఉంది. అధికారంలోకి డెఫినెట్ గా వస్తుందని నమ్మకంతో చేరాను సార్. స్టార్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో పొగిడినట్టున్నారు. ఎస్, పొగిడాను. స్టార్ పార్టీలో సామాజిక న్యాయం ఉంది, అవినీతిపై పోరాటం ఉంది, ప్రజలపై ఆరాటం ఉంది. పార్టీ అధ్యక్షుడు నీతిమంతుడు. మాతృదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో తిట్టినట్టున్నారు. తిట్టాను. మాతృదేశం అంతా వన్ మ్యాన్ షో సార్. అక్కడ ఆయన ఒక్కడే కింగ్ సార్. అందుకే బయటకు వచ్చాను సార్. సీనియర్లకు విలువ లేదు, జూనియర్లకు తావు లేదు, వెన్నుపోటు రాజకీయాలు. ఎలక్షన్ తర్వాత స్టార్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు సార్? ఎలక్షన్స్ జరిగినాయి, పార్టీ పోయింది, గ్లామర్ పోయింది, ఇంకక్కడుండి మేము చేసేదే ఉంది. అందుకనే స్వగృహ ఆపరేషన్ తో మాతృదేశంలో చేరిపోయాం. స్టార్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో తిట్టినట్టున్నారు. తిట్టేశా. స్టార్ పార్టీ అధ్యక్షుడు అవినీతి పరుడు, కులం పిచ్చి, వర్గం పిచ్చి, పార్టీ టికెట్లు అమ్ముకున్నారు. నిజంగా స్టార్ పార్టీ అధ్యక్షుడికి కులపిచ్చి ఉందా సార్? లేదు సార్. డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారా సార్? లేదు లేదే. నిజంగా స్టార్ పార్టీ అధ్యక్షుడు అవినీతి పరుడా సార్? నో. మరి ఎందుకు సార్ స్టార్ పార్టీని, పార్టీ అధ్యక్షుడిని విమర్శించారు? మరి తిట్టకపోతే బయటికి ఎలా వస్తాను సార్? మళ్ళీ మాతృదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ పార్టీని ఏమని పొగిడారు సార్? మాతృదేశం పార్టీ నాకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ. ఆ పార్టీలో చేరితే మా అమ్మ కౌగిల్లో చేరినట్టుంటుంది, తిరిగి నా పుట్టింటికి వచ్చినట్టుంది. ఆ పార్టీ కోసం నా ప్రాణాలు ఇస్తా, ఆ పార్టీ కోసం రక్తం దారపోస్తా. మీరు ఇప్పటికే స్టేట్ లో ఉన్న అన్ని పార్టీలు మారారు. ఇలాంటి రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏమనుకోరా సార్? ఏంటి సార్ జనం గురించి మాట్లాడతారు? వాళ్ళు ఏంటనుకున్నారు సార్? మందు పోయిస్తే ఓట్లేస్తారు సార్, డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు సార్, క్యాస్ట్ ని బట్టి ఓట్లేస్తారు సార్. ఒక అభ్యర్థి గుణాన్ని బట్టి ఎవరైనా ఓట్లేస్తారా సార్? వెయ్యరు సార్ వాళ్ళు. అందుకే మేమేం చేసినా వాళ్ళు మమ్మల్ని తిట్టే హక్కు లేదు సార్. అది సార్ జరిగింది. ఏంటి సార్ జనాన్ని ఇలా అన్నారని కోపం వచ్చిందా మీకు? నిజంగా జనం మంచోళ్ళు అయితే ఒక సిన్సియర్ అభ్యర్థిని ఎందుకోరు సార్? వాళ్ళు చేసే తప్ప కదా సార్? వాళ్ళని ఎలా బాగు చేయాలని నేను ఆలోచిస్తున్నాను సార్. దాని గురించి ఆలోచిస్తున్నాను సార్ నేను. అమ్మా ఇతను పారిపోతున్నాడు, రండి. కామన్ మ్యాన్ కిడ్నాపర్ కాదా? కామన్ మ్యాన్ కిడ్నాపర్ కాదు, నా ఫ్రెండ్. ఇదంతా డ్రామా. డ్రామానా? కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకుడిని కిడ్నాప్ చేసిన సంగతి మనకి తెలుసు. అయినా కామన్ మ్యాన్ సిటీలో దర్జాగా తిరుగుతున్నాడు.
అరెస్ట్ చేయడం పక్కన పెడితే కనీసం కామన్ మ్యాన్ ని అడిగే సాహసం చేయలేకపోయింది ప్రభుత్వం. నమస్తే సార్. నమస్తే. నేను గవర్నర్ గారి పిఏనండి. గవర్నర్ గారు మీతో మాట్లాడుతూ ఉన్నారు. హలో సార్, ఒక్క నిమిషం మాట్లాడండి సార్. హలో బాబు, నువ్వు చేసే పనులన్నీ అభినందించదగ్గవే. కానీ మంత్రుల్ని కొట్టడాలు, ప్రతిపక్ష నాయకుడిని కిడ్నాప్ చేయటం చట్టవ్యతిరేక చర్య. అలా కాకుండా సొసైటీ కోసం ఏం చేయదలుచుకున్నావో, ఎందుకు చేస్తున్నావో నాకు చెప్పు. నేను నీకు సహాయం చేస్తాను. మీరు నిజాయితీ పరులు సార్. తప్పకుండా మీ మాట వింటాను. మీతో పాటు ప్రజాప్రతినిధులందరినీ సమావేశపరచండి. నీకేం కావాలి? నాకేం అక్కర్లేదు. మరెవరికి కావాలి? రాజకీయాల్లో సిస్టమ్ ఉండాలి. ఎలాంటి సిస్టమ్? భక్తుల కోసం తిరుపతి కొండపై ఉన్న సిస్టమ్. నువ్వు తాగుబోతువా, తిరుగుబోతువా, రౌడీవా, గోండావా అన్నది మాకు అనవసరం. తిరుపతి కొండపైకి ఎక్కాలంటే మాత్రం భక్తుడిగా మారాలి. కొండపై ఉన్నంతసేపు తాక్కూడదు, తిరగకూడదు. ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా భక్తితో ఉంటూ భక్తుడిలాగా కొండ దిగిపోవాలి. కొండ దిగాక మీ ఇష్టం. ఆ సిస్టమ్ ప్రజలంతా ఫాలో అవుతున్నారు కాబట్టే తిరుమల కొండని 100 సంవత్సరాల నుంచి పవిత్రంగా ఉంచుతున్నారు. అలాంటి సిస్టమ్ రాజకీయాల్లో లేదు. రౌడీలు, గూండాలు, భూకబ్జాదారులు, ఫ్యాక్షనిస్టులు, అవినీతి పరులు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా గూండాల్లా ప్రవర్తిస్తున్నారు. ఫ్యాక్షనిజం వదలలేదు, భూకబ్జాలు మానలేదు, అవినీతి పనులు చేస్తూనే ఉన్నారు. దాని మూలంగా సొసైటీ మొత్తం నాశనం అయిపోయింది. డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిన వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కాదండి. ప్రజాసేవ చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఓట్లు కొనాలండి? ప్రజలతో బ్రాందీలు, విస్కీలు తాగించాలండి? ఎలక్షన్లో డబ్బు సారా ఖర్చు పెట్టకుండా నిజాయితీగా కేవలం ప్రజల ప్రేమతో గెలిచి ఎమ్మెల్యే అయిన వాళ్ళ పేర్లు ముచ్చటగా 3 పేర్లు చెప్పగలరా? $10 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలుస్తున్నాడంటే రేపు 100 కోట్లు సంపాదించుకోవచ్చన్న వ్యాపార సూత్రం తప్పితే ప్రజాసేవ చేయడానికి కాదు. అందుకే రాజకీయాల్లో సిస్టమ్ ఉండాలి. ఎలాంటి సిస్టమ్ ఉంటే రాజకీయాలు బాగుపడతాయో నువ్వే చెప్పు. ఎలక్షన్లో ఎమ్మెల్యేగాను, ఎంపీగాను నిలబడ్డవాడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానిలోనే ఉండాలి. నామినేషన్లు వేశాక ఓట్లు అడగడానికి ప్రజల మధ్యకి వెళ్ళడానికి వీల్లేదు. ఇంటింటికి తిరగడానికి వీల్లేదు. పాదయాత్రలు, ఊరేగింపులు ఉండడానికి వీల్లేదు. మీటింగులు, స్పీచులు ఇవ్వడానికి వీల్లేదు. పార్టీ జెండాలు పట్టుకుని ఏ పార్టీ కార్యకర్త ప్రచారం చేయడానికి వీల్లేదు. ఎలక్షన్లో నిలబడ్డ పార్టీల గురించి, పార్టీ అభ్యర్థుల గురించి టీవీల ద్వారా, పత్రికల ద్వారా ప్రజలకు ఎలక్షన్ కమిషనే తెలియజేయాలి. అది చూసి జనం వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఓట్లేసుకుంటారు. తెలీదా? మేము ప్రజల్లోకి వెళ్ళకపోతే మా పార్టీ సిద్ధాంతాలు ఓటర్లకు ఎలా తెలుస్తాయా? పాదయాత్రలు చేసుకుంటూ ఇల్లు తిరిగి ప్రచారాలు చేసుకోకపోతే మా పథకాలు, మా వాగ్దానాలు ప్రజల్లోకి ఎలా చొచ్చుకుపోతాయని. ఊరేగింపులు లేకుండా, మీటింగ్లు లేకుండా, కార్యకర్తలు జెండాలు పట్టుకోకుండా ఎలక్షన్ ఎలా చేస్తామండి? అసలు మేమే ఎమ్మెల్యే అభ్యర్థులమని జనానికి ఎలా తెలుస్తుంది? మీరు ఇల్లు తిరిగి ప్రచారం చేయకపోతే మీ పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు తెలియవా? తెలీదు. ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం పెట్టింది. వైఎస్ఆర్ గారు ఇల్లు తిరిగి ప్రచారం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం పెట్టామని టీవీల్లోనూ పత్రికల్లోనేగా ప్రకటించింది. ప్రజలందరికీ తెలియలేదా? ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవడం లేదా? ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు. 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తున్నామని ఇల్లు తిరిగి ప్రచారం చేశారా? పత్రికల్లోనేగా ప్రకటించారు. రాష్ట్రం మొత్తం తెలియలేదా? ప్రభుత్వ పథకాలన్నీ టీవీలు, పత్రికల ద్వారా ప్రజలకు తెలియంగా లేంది మీరే ఎలక్షన్లో నిలబడ్డ అభ్యర్థులని ప్రజలకి తెలియదా? ఆ సంగతి మీకు తెలియదా? తెలుసు. అయినా మీరు ఎలక్షన్లో జనం మీద పడతారు. ఎందుకంటే ఓట్ల కోసం డబ్బులు పంచాలి. జనానికి కులం పిచ్చి, మతం పిచ్చి ఎక్కించాలి. మీకు ఓట్లేరు అన్న వాళ్ళపై పోలీసు కేసు పెట్టి వేధించాలి. హత్య రాజకీయాలు చేయాలి. ప్రాణాలు తీయకుండా ప్రజాస్వామ్యాన్ని ఎన్నాళ్ళు హత్య చేస్తారు? ఆ హత్యల్లో ఎన్నాళ్ళు ప్రజల్ని భాగస్వాములను చేస్తారు? నోటి మాటతో వేయాల్సిన ఓటుకి 1000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? గెలిచాక మళ్ళీ 1000 కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారు? ఈ మోసం జరగకుండా ఉండాలంటే
నేను చెప్పిన సిస్టమ్ పెట్టి తీరాల్సిందే. భారతదేశం బాగుపడాల్సిందే. లేదా ప్రతిపక్ష లీడర్ కిడ్నాప్ అయినట్టు ముఖ్యమంత్రి కిడ్నాప్ అవుతాడు.